మనం ఒక 5 lakhs లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేసుకుంటూ వెళ్తే ఒక 12% ఇంట్రెస్ట్ కానీ ఒక 15% ఇంట్రెస్ట్ కానీ వస్తే సో ఒక 10 years వరకు మనం ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సార్ సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొంతమంది బిజినెస్ ఓనర్స్ కానీ సో వాళ్ళ దగ్గర ఎంతో కొంత తక్కువలో తక్కువ ఒక 50 లక్షలు అప్రాక్సిమేట్లీ, ఎక్కువైనా తక్కువైనా 50 లక్షలు అప్రాక్సిమేట్లీ తీసుకుందాం. సో వాళ్ళు ఎస్డబ్ల్యూపీ కనుక చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ అనేది ఎంతవరకు మనకి మనీ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారు? సార్, ఇది రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడవలసింది ఎస్డబ్ల్యూపీ, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఓకే, సో వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాలి, ఎంతో కార్పస్ క్రియేట్ అయ్యి ఉంది, దాని నుంచి మనం వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. రైట్, దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఎవ్రీ మంత్ దే నీడ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఒక 50 లక్షలు తీసుకున్నాము, వాళ్ళు ఒక 20 సంవత్సరాలు వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్రతి నెల ఒక 20 సంవత్సరాలు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. మనం మాట్లాడుకునేది జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ఇక్కడ మనం తీసుకునేది 12% ఆన్ అన్ యావరేజ్ రిటర్న్ తీసుకుంటూ క్యాలిక్యులేషన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీ, బట్ హిస్టారికల్ డేటా చూసుకుని బట్టి 12% ఇచ్చింది కాబట్టి ఆ నెంబర్ తీసుకుని మాట్లాడుతున్నాం. 50 lakhs లంసమ్ ఇన్వెస్ట్మెంట్ నిహాల్ గారు. సో 12% రిటర్న్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 50 lakhs మీద. కాకపోతే ఇక్కడ మన ప్రతి ఒక్కరికి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, కరెక్ట్? సో 50 lakhs నుంచి డిఫరెంట్ అమౌంట్స్ కావాలి. అంటే అందరికి ఒకే మంత్లీ ఒకే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనేది ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 lakhs పెట్టారు, మేబీ మీకు ఒక 30,000 కావాలి, మేబీ నాకు 20,000 కావాలి. సో ఒక్కొక్క ఇన్వెస్టర్ రిక్వైర్మెంట్స్ వేరే వేరే ఉంటాయి. సో నేను ఇక్కడ ఏమనుకున్నానంటే డిఫరెంట్ సిస్టమాటిక్ విత్డ్రావల్ రేట్ మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు తీసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అనేది మాట్లాడదాం. ఓకే, 50 lakhs ఇన్వెస్ట్మెంట్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం చేస్తాము, 12% రిటర్న్స్ జనరేట్ అవుతుంది. దాంట్లో మనం 6% విత్డ్రావల్ ఎస్డబ్ల్యూపీ పెడతాం. ఓకే, పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చే మంత్లీ అమౌంట్ 25,000 పర్ మంత్. ప్రతి నెల 25,000 చొప్పున తీసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి టోటల్ విత్డ్రావల్ అమౌంట్ ఏమో 60 లక్షలు, అంటే 20 సంవత్సరాల సమయంలో. ఇది 20 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. సో 20 yearsలో ప్రతి నెల 25,000 చొప్పున తీసుకుంటూ పోతారు. టోటల్ అమౌంట్ విత్డ్రావల్ ఏమో 60 lakhs. ఇంకా వాళ్ళకి బ్యాలెన్స్ ఉండే అమౌంట్ 2.95 CR. ఓకే, రైట్. అగైన్ మళ్ళీ 12% రిటర్న్స్, 50 lakhs ఇన్వెస్ట్మెంట్, 7% సిస్టమాటిక్ విత్డ్రావల్ రేట్. అంటే 7% ఎస్డబ్ల్యూపీ కానీ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటున్న అమౌంట్ ప్రతి మంత్ ఈజ్ 29,166. అంటే దగ్గర 29,000 అనుకోండి సుమారుగా. ప్రతి నెల 29,000 తీసుకుంటూ పోతారు. వాళ్ళు మొత్తం తీసుకునే అమౌంట్ 70 లక్షలు. ఓకే, ఇంకా వాళ్ళకి కార్పస్ క్రియేట్ 2.53 crores కార్పస్ క్రియేట్ అవుతుంది ఎండ్లో. అంటే తీసుకునే అమౌంట్ కాకుండా, అంటే జనరల్గా ఏంటంటే 2.53 + 70 lakhs మంత్లీ తీసుకునేది. ఓకే, నౌ థర్డ్ సేమ్ మళ్ళీ అగైన్ 50 lakhs 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక కస్టమరు 8% ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారు, సిస్టమాటిక్ విత్డ్రావల్ పర్సన్. సో ఇక్కడ వాళ్ళు తీసుకునే అమౌంట్ 8% కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 33,333 పర్ మంత్ తీసుకుంటూ పోతారు వాళ్ళు. తీసుకుంటూ పోతే వాళ్ళ టోటల్ విత్డ్రావల్ అమౌంట్, సిస్టమాటిక్ విత్డ్రావల్ అమౌంట్ 80 lakhs 20 yearsలో. ఓకే, ఆ 20 years తర్వాత ఇంకా 2.11 CR కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ 9%, 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది, 9% ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారు, సిస్టమాటిక్ విత్డ్రావల్ రిటర్న్ పెట్టుకున్నారు, ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళకి వచ్చిన ప్రతి నెల అమౌంట్ ఏంటంటే 37,500 పర్ మంత్, 37,500 ప్రతి నెల తీసుకుంటూ పోతారు. 20 years వరకు తీసుకుంటారు. వాళ్ళు టోటల్ తీసుకునే అమౌంట్ 90 lakhs. వాళ్ళకి ఇంకా ఆ 20 years తర్వాత 1,70,00,000 కార్పస్ ఇంకా ఉంటుంది. ఓకే,
సో ఈ ఫిగర్స్ బాగుంది కదా సార్, చూడండి ఎప్పుడైతే 6% అయితే 25,000 వస్తుంది, 7% అయితే 29,000 వస్తుంది, 8% అయితే 33,000 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 8% అయితే 33,000 పర్ మంత్ హెచ్డబ్ల్యూపీ వస్తుంది, 9% తీసుకుంటే 37,500 మంత్లీ వస్తుంది. అయినా సరే వాళ్ళు క్రియేట్ అయ్యే కార్పస్ 2.95 crores, 2.53 crores, 2.11 crores, 1,70 lakhs బ్యాలెన్స్ ఉంటుంది ఇంకా. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరికైతే ఎంత ఇన్కమ్ కావాలో అంతే తీసుకోండి, రైట్. సో మనకు వచ్చే రిటర్న్స్ 12% అయితే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12% హెచ్డబ్ల్యూపీ పెట్టుకున్నారనుకోండి, మీకు మిగిలేది ఏమి ఉండదు. అవును. మీకు లాస్ట్లో బ్యాలెన్స్ ఏదైతే మాట్లాడుకున్న కోట్లలో అది ఉండదు ఏమి. సో మనం ఎప్పుడు ఏంటంటే ఒక 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తుందంటే దాంట్లో ఒక 6%, 7% ఐడల్ నంబర్, హెచ్డబ్ల్యూపీ తీసుకోవడానికి ఒక ఐడల్ నంబరు, ఆ నంబర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ తీసుకోండి. ఓకే. ఇది కాకుండా మనం మళ్ళీ ట్యాక్స్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా కట్టుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుంటూ. సో అవన్నీ మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. కన్సిడర్ చేయకుండా మన ఇంత కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే హెచ్డబ్ల్యూపీ చెప్పారో అది మొత్తం అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, లేకపోతే స్టాగర్డ్ వే అంటే ఐ మీన్ నాన్ అగ్రెసివ్ అని అంటారా? ఇప్పుడు 12% రిటర్న్స్ అంటున్నాం కదా సార్, మనం 12% రిటర్న్స్ అంటే మన ఈక్విటీ స్కీమ్స్లో పెట్టుకోవాలి. ఈక్విటీకి అయితే వెళ్ళాలి, ఆర్ఎల్స్ యూ కెన్ గో ఇన్ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్. సో డెప్ట్ ఫండ్లో పెట్టుకుని మీరు ఏం చేయలేరు. ఓకే. ఆల్టా షార్ట్ టర్మ్ ఆర్బిట్రేజ్ పెట్టుకుంటే మీరు ఏం చేయలేరు. సో ఈ షుడ్ బీ ఇన్ ఈక్విటీ స్కీమ్స్, ఎక్కడైతే మనకు 12% రిటర్న్ జనరేట్ చేస్తూ మనం ఒక 6%, అట్లీస్ట్ 6 to 7% తీసుకునేటట్టుగా అలాంటి స్కీమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి ఒక మంత్లీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, ప్లస్ ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆ వెల్త్ ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్కి పాస్ ఆన్ చేయొచ్చు, లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. సో రెండు విధాలుగా ఆలోచించుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక మంచి, అదే విధంగా మీరు వాళ్ళకు కూడా ఒకవేళ ఇవన్నీ చెప్పగలిస్తే దే విల్ ఆల్సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్లీ. మన లంసమ్ 50 lakhs ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు, లేదంటే వాళ్ళ ఎస్ఐపి మూలంగా కూడా ఒక వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు వాళ్ళ పిల్లలు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.